హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 52వ భాగము. ఇక కథలోకి వెళితే విజయ్ అన్న మాటతో కళ్యాణ్ షాక్ అయ్యి చూశాడు. అతడికి అర్థం కాలేదు. ఏంటి విజయ్ నువ్వంటుంది? ఈ పెన్ ఐ మీన్ ఇలాంటి పెన్ అఖిలాండేశ్వరి చేతిలో చూసావా? ఎలా, ఎప్పుడు అంటూ అడిగాడు. విజయ్ విషయం గుర్తు చేసుకుని, ఇదే పెన్ అవ్వచ్చు, కాకపోవచ్చు, బట్ ఆవిడ చేతిలో చూశాను. అసలు ఏమైంది అంటే, ఆ రోజు రాత్రి ఆవిడ పార్టీ ఇచ్చిందిగా, నువ్వు మిన్నిని తీసుకొచ్చేశావు, గుర్తు ఉందా? ఆ రోజు నైట్ ఆవిడ లాయర్ జగన్నాథ్ వద్ద ఉన్న ఈ పెన్ని అడిగి తీసుకుని డాక్యుమెంట్స్పై సైన్ చేసి తిరిగి పెన్ అతడికి ఇచ్చేసింది. దానితో పాటు సైన్ చేసిన డాక్యుమెంట్స్ అతడి చేతిలో పెడుతూ, నీకు నేను ఇస్తున్న వాటా అని చెప్పి మిన్ని ఆస్తి అంతా తన సొంతం చేసుకుంటున్నా అంటూ డైలాగ్స్ వేసింది. నేను చాటుగా చూశాను. ఖచ్చితంగా ఈ పెన్ ఆవిడ చేతికి జగన్నాథం ఇచ్చాడు అని క్లారిటీ ఇచ్చాడు విజయ్. ఒక్కసారిగా కళ్యాణ్ మైండ్ బ్లాక్ అయింది. అంటే ఈ పెన్ లాయర్ జగన్నాథంది అయ్యే ఛాన్స్ ఉంది. సేమ్ పెన్ కావచ్చు, లేదా ఇదే పెన్ అవ్వచ్చు. వెంటనే పెన్పై ఫింగర్ ప్రింట్స్ జగన్నాథం ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూడమని చెప్పాలి అంటూ ల్యాబ్ వారికి ఇన్ఫర్మేషన్ అందించాడు. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మరోవైపు కళ్యాణ్ ఏదో విషయం తెలిసిన వాడిలా విజయ్కి చెప్పాడు. మన రమేష్పై అటాక్ చేసింది జగన్నాథం అయితే వాడికి నా చేతిలో మామూలుగా ఉండదు. ముందు అయితే స్వప్నని సేవ్ చేయాలి. రమేష్ చాలా టెన్షన్ అవుతున్నాడు, ఆమెకి ఏం కాకూడదు అని అంటుంటే విజయ్ అర్థం కానట్టు చూస్తూ, స్వప్న, ఎవరి స్వప్న అని అడిగాడు. కళ్యాణ్ చెప్పేలోగా అతడి ముందుకు కొందరు పోలీస్ సిబ్బంది వచ్చి సార్ అంటూ విషయం చెప్పారు. వాళ్ళు చెబుతుంది ఏమిటి అంటే, సార్ మీరు చెప్పిన కాలేజీలో స్వప్న అనే పేరుతో 4 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే స్వప్నిక అనే పేరుతో ఒక స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఇవి అని ఇచ్చి వెళ్ళారు. కళ్యాణ్ ఆ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటే విజయ్ అర్థం కానట్టు చూస్తూ, ఏం జరుగుతుంది కళ్యాణ్? కొత్తగా స్వప్న పేరుపై ఎంక్వైరీ ఏమిటి అని అడిగాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ అతడి వద్ద ఉన్న డైరీ తీసి చూపించాడు. రమేష్ పర్సనల్ డైరీ ఇది. తప్పని పరిస్థితుల్లో దీన్ని చదవాల్సి వచ్చింది. ఇది చదివాక నాకు అర్థమైంది రమేష్పై అటాక్ చేసింది ఆ విఆర్ కాదు అని. రమేష్కి పోలీస్ ఆఫీసర్గా డ్యూటీపై ఎంతో శ్రద్ధ, అలాగే అతడి మనసు అనేది ప్రేమ, పెళ్ళి వాటిపై ఇష్టాన్ని చూపింది. రమేష్ మనసు ఒక అమ్మాయి గెలుచుకుంది. ఆమె రమేష్కి ఎంతో ఇంపార్టెంట్. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. మ్యారేజ్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆమె చదువుకుంటున్న కాలేజ్ నేమ్ ఇందులో రాశాడు. ఆమె చదువు పూర్తి అవుతుంది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. అందుకే పెద్దల్ని ఎదిరించాలి అని నిర్ణయించుకుని రిజిస్టర్ మ్యారేజ్కి సిద్ధం అవుతున్నట్టు, ఆ విషయం నాతో చెప్పాలి అనుకుంటున్నట్టు డైరీలో నోట్ చేసుకున్నాడు. ఆమె పేరు స్వప్న అనే డైరీలో రాసుకున్నాడు. కానీ ఆమె ఎవరో ఏంటో వివరం లేదు. నాతో విషయం చెప్పకముందే అటాక్ జరిగింది. మన వాళ్ళని కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నాను అని చెప్పి వాళ్ళు అందించిన వివరాలు చెక్ చేస్తున్నాడు. విజయ్కి విషయం అర్థమైంది. అంటే రమేష్ ఆ స్వప్న ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకున్నారు. స్వప్న తండ్రి రమేష్ని అడ్డు తొలగించాలి అనుకున్నారు. హో నో, ఇంత దారుణమా అని ఆవేశపడుతుంటే కళ్యాణ్ నలుగురు స్వప్నల వివరాలు చెక్ చేసి స్వప్నిక బయోడేటా చెక్ చేశాడు. అంతే, దిమ్మ తిరిగిపోయింది. స్వప్నిక వేరే ఎవరూ కాదు, స్వయానా జగన్నాథం కూతురు. అంటే ఈ పెన్ జగన్నాథందా? ఈ స్వప్నిక రమేష్ ప్రేమించిన అమ్మాయి. సందేహమే లేదు, రమేష్ ప్రేమించిన అమ్మాయి జగన్నాథం కూతురు. రమేష్ లాంటి ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ అతడికి నచ్చి ఉండకపోవచ్చు. జగన్నాథం ఆలోచనలు వేరే. త్వరలో కోట్లకు పడగనెత్తబోతున్నా అని ఆలోచిస్తూ రమేష్ను అడ్డు తొలగించాలి అని చూశాడు. వాడు అంతు చూడాలి అని విజయ్ అంటుంటే కళ్యాణ్ అడ్డుకుని, మనకి ఇప్పుడు కావాల్సింది స్వప్నిక ఎక్కడ ఉంది, ఎలా ఉంది తెలుసుకోవటం. వెంటనే ఆమెను సేవ్ చేయాలి. రమేష్ అంత కష్ట పరిస్థితుల్లో కూడా స్వప్నని సేవ్ చేయండి సార్ అన్నాడు అంటే ఆమెకు ఆపద ఉంది. అది ఏ విధంగా అన్నది తెలియదు. వెంటనే మనం జగన్నాథం ఇంటికి చేరుకోవాలి అని విజయ్ని వెంట పెట్టుకుని జగన్నాథం ఇంటికి చేరుకున్నాడు. అక్కడ చూస్తే అతడు ఇంట్లో లేడు. సెక్యూరిటీ క్లియర్గా చెప్పారు, సార్ 3 రోజుల నుండి ఊరిలో లేరు.
ఏదో కేసు విషయమే వెళ్ళారు అని. కళ్యాణ్ ఓపిగ్గా అడిగాడు. మీ సార్ ఊరిలో లేకుంటే ఏం? మేడం ఉంటారుగా, వాళ్ళ అమ్మాయి ఉంటుందిగా, మేం అర్జెంటుగా మాట్లాడాలి వాళ్ళతో అని అక్కడ వాళ్ళు విషయం చెప్పారు. మేడం చనిపోయి చాలా ఏళ్ళు అయింది. ఆ అమ్మాయి గారు ఇంట్లో లేరు. సార్ తనతో పాటు తీసుకువెళ్లారు సార్ అని. అంతే. కళ్యాణ్కి స్ట్రైక్ అయింది. మేడం లేదా అంటే కూతురుపై ఆయన దౌర్జన్యం చూపిస్తుంటే అడిగేందుకు తల్లి లేదు అన్నమాట. అందుకే ఇంత దారుణంగా చేస్తున్నాడు. వెంటనే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. ఖచ్చితంగా జగన్నాథం కూతురిని దాచిపెట్టి ఉంటాడు అని సిటీలో అతడి ప్రాపర్టీస్, రిలేటివ్ అడ్రస్ అన్నిటినీ ఎంక్వైరీ చేశాడు. ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. విజయ్ ఒక ఆలోచన చేసి జగన్నాథం అసిస్టెంట్ని అడిగాడు, మీ సార్ ఎక్కడ ఉన్నారు అని. అతడు విజయ్కి ఫుల్ ఫేవర్ చేస్తాడు. బట్ అతడికి అసలు విషయం తెలియదు. ఇలా ఒక పోలీస్ ఆఫీసర్పై దాడి జరిగింది అని. అందుకే అడిగిన వెంటనే జగన్నాథం యూరప్ వెళ్తున్నట్టు, ఇంకో గంటలో విమానం ఎక్కేస్తాడు అని తెలియజేశాడు. కళ్యాణ్ విచిత్రంగా, యూరప్ వెళుతున్నాడా? ఎందుకు? అతడి వెంట వాళ్ళ అమ్మాయి ఉందా? రమేష్ బ్రతికే ఛాన్స్ ఉంది అని అతడికి తెలుసా అని అనుమానిస్తూ వెంటనే అతడి నెంబర్కి కాల్ చేశాడు. నో రెస్పాండ్. కళ్యాణ్, విజయ్ కంగారు పడ్డారు. అతడు ఫ్లైట్ ఎక్కేస్తాడేమో అని. మరోవైపు ఇంకో ఆలోచన వచ్చింది. అతడు కావాలని మొబైల్ ఆఫ్ చేసి ఉండొచ్చు, లేదా ఇంకో సీక్రెట్ నెంబర్ ఉపయోగిస్తూ ఉండొచ్చు అని కళ్యాణ్ అతడి సిబ్బందిని అలర్ట్ చేసి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. అక్కడ ట్రావెల్ లిస్ట్ ఎంక్వైరీలో జగన్నాథం పేరు కనిపించింది. బట్ అతడి కూతురు స్వప్నిక నేమ్ లేదు. అంటే ఆమెను అతడితో తీసుకువెళ్ళటం లేదు. అలాగే అతడు ఇంకా ఎయిర్పోర్ట్ చేరుకోలేదు. అంటే జగన్నాథం అక్కడికి వస్తాడు అని అర్థమైంది. కళ్యాణ్ అతడి సిబ్బందిని అంతలెక్క కాచుకుని ఉండమన్నాడు. స్వప్నికి ఏమైంది అని ఆమె కోసం ఆలోచిస్తూ ఉంటే విజయ్కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మధుకి కాల్ చేసి, ఎలా అయినా సరే మీ అమ్మ మొబైల్ తీసుకో, అందులో జగన్నాథం పేరుతో సేవ్ చేసి ఉన్న నెంబర్కి కాల్ చెయ్యి. మీ అమ్మగారికి నెంబర్ అంటే అతడు ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. ఆలస్యం చేయకు మధు, అర్జెంట్ అని విజయ్ ఆర్డర్ వేశాడు. ఆమె సరే అని ధైర్యం చేసి అఖిలాండేశ్వరి వద్దకు వెళ్ళింది. ఆమె నవ్వుతూ ముందుగా తన ఎగ్జామ్స్ కోసం మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత విజయ్, ఒక 10 రోజుల్లో మన ఎంగేజ్మెంట్ ప్లాన్ చేద్దాం. ఆలోగా నేను మీ అమ్మగారితో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా అన్నాడు మామ్ అని చెప్పింది. ఆవిడ సంతోషంగా, అలాగా, గుడ్ అనుకున్నట్టే అంతా జరుగుతుంది అని అంటూ ఉంటే మధు కావాలని ఆవిడ మొబైల్ పక్కనే ఆమె మొబైల్ పెట్టి ఆవిడ్ని కన్ఫ్యూజన్ చేసి తన మొబైల్కి బదులు ఆవిడ మొబైల్ తనతో తెచ్చుకుంది. ఆవిడ ఫ్యాక్టరీకి మధు మొబైల్ తీసుకుని వెళ్ళింది. అదే ఛాన్స్ అని మధు అమ్మ మొబైల్ ఓపెన్ చేసింది. లక్కీగా ఆవిడ పాస్వర్డ్గా మధు నేమ్ మొదటి లెటర్ లాక్గా పెట్టుకుంది. ఆ విషయం మధుకి తెలుసు. వెంటనే కాంటాక్ట్స్కి వెళ్ళి జగన్నాథం అని పేరు ఉన్న నెంబర్ డయల్ చేసింది. అప్పటికి ఆ నెంబర్తో మాట్లాడినట్టు ఉంది. వెంటనే రింగ్ అయింది. అతడు చాలా టైం తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. ఎందుకో కంగారుగా ఉన్నట్టు తెలుస్తుంది. అతడు విసుగుగా, అఖిలాండేశ్వరి, నేను ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, చెప్పానుగా, పరిస్థితి చక్కబడ్డాక ఇండియా వస్తాను. ఎలాగూ వీలునామా బయటపడటానికి సమయం ఉందిగా. నేను ఇప్పుడు నా సొంత విషయంలో కాస్త ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, తర్వాత మాట్లాడతా, ప్లీజ్ మళ్ళీ కాల్ చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మధు విజయ్కి విషయం చెప్పింది. వాళ్ళు వెంటనే ఆ నెంబర్ కాసేపటి క్రితం ఎక్కడి సిగ్నల్ ట్రేస్ అయింది తెలుసుకున్నారు. చూడబోతే పంజాగుట్ట పరిసర ప్రాంతం. అది ఎయిర్పోర్ట్కి వెళ్లే మార్గంలో ఉంది. అక్కడి నుండి కాల్ కనెక్ట్ అయింది. అంటే జగన్నాథం కారులో ఉన్నాడా? అంటే స్వప్నిక మిస్ అయిందా అని ఆలోచిస్తూ అతన్ని ఎయిర్పోర్టులో పట్టుకోవాలి అని అక్కడ సిబ్బందికి ఇంకోసారి ఇన్ఫామ్ చేసి వాళ్ళు మాత్రం స్వప్నికని ఎక్కడ ఉంచాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్కి ఏదో అనుమానం వచ్చి వెంటనే జగన్నాథం అసిస్టెంట్కి కాల్ చేసి, పంజగుట్ట పరిసర ప్రాంతాల్లో మీ లాయర్ గారికి ఏవైనా ప్రాపర్టీ లాంటిది లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందా అని. అవతల వ్యక్తి సింపుల్గా, అక్కడ ఉన్నది జగన్నాథం గారి ప్రాపర్టీ కాదు సార్, అఖిలాండేశ్వరి సీక్రెట్ స్థావరం. మా సార్ మేడం ఏవైనా ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకోవాలి అనుకుంటే అక్కడే పెట్టుకుంటారు అని లొకేషన్ అంతా క్లియర్గా చెప్పేశాడు. అంతే, వాళ్ళకి విషయం అర్థమైంది. జగన్నాథం లాయర్ బ్రెయిన్ వాడుతూ అఖిలాండేశ్వరి స్థావరాన్ని ఉపయోగించుకుంటున్నాడు అన్నమాట. ఖచ్చితంగా అక్కడ స్వప్నకిని దాచి ఉంటాడు. వెంటనే అటుగా పరుగు తీశాడు కళ్యాణ్ ఇంకా విజయ్.
హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రమేష్ ప్రాణాలు తీయాలి అని అవతలి వ్యక్తి మనుషులు ప్లాన్ చేశారు. అందుకే హాస్పిటల్ సిబ్బందిలో కొందరికి డబ్బు ఆశ చూపించి అక్కడి సిబ్బందిగా వేషం వేసుకుని ఎంతో తెలివిగా రమేష్కి ట్రీట్మెంట్ జరుగుతున్న గదిలోకి ప్రవేశించారు. ముగ్గురు వ్యక్తులు ఒకేసారి అలా గదిలోకి వెళ్లేందుకు పోలీసు వారు ముందు అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు జాగ్రత్తగా మా పని మమ్మల్ని చేయనివ్వండి, లోపల పేషెంట్ ఆక్సిజన్ చెక్ చేయాలి, సిలిండర్ మార్చాలి, మీకు డౌట్ ఉంటే మాతో పాటు లోపలికి రండి అని సిన్సియర్గా ఐడి కార్డు చూపిస్తూ చెప్పారు. అక్కడ వాళ్ళు అర్థం చేసుకుని ఓకే వెళ్ళండి అని అనుమతి ఇచ్చారు. వచ్చిన వాళ్ళు తమ పని అంత సులభంగా అయిపోతుంది అనుకోలేదు. మనసులో సంతోషించి లోపలికి అడుగుపెట్టారు. చూడబోతే బెడ్పై పేషెంట్కి వైర్లు ఆక్సిజన్ పైప్ కనెక్ట్ చేసి ఉంది. అతడు బ్రతికే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతా మసగ్గా డార్క్గా ఉంది. లైట్స్ ఆన్ చేసి లేవు. వచ్చిన వాళ్ళు కూడా లైట్స్ ఆన్ చేయాలి అనుకోలేదు. వాళ్ళు వచ్చిన పని చేసి వెళ్ళిపోవాలి అని అక్కడ ఆక్సిజన్ సప్లై స్విచ్ ఆఫ్ చేశారు. బెడ్ మీద పేషెంట్ ఆక్సిజన్ అందక ఎగిరెగిరి పడుతున్నాడు. అది చూసి అక్కడి వాళ్ళు అయిపోయాడు అనుకుంటూ ఉంటే ఆ పేషెంట్ 2-3 సార్లు కష్టంగా కదిలి ఇంకా చలనం లేనట్టు పడిపోయాడు. అంతే, వాళ్ళకి వచ్చిన పని పూర్తి అయింది అనిపించింది. శాశ్వతంగా రమేష్ నోరు మూతపడింది. అతడిపై ఎవరు దాడి చేశారో తెలిసే అవకాశం లేదు అనుకుని వాళ్ళు అక్కడి నుండి బయటికి వచ్చేయాలి అని వెనుతిరిగారు. అంతలో ఆ రూమ్లో లైట్ ఆన్ అయ్యాయి. వచ్చిన వాళ్ళు షాక్ అయ్యారు. క్షణంలో వాళ్ళ చుట్టూ పోలీసులు మూగారు. బెడ్ మీద ఉన్న వ్యక్తి లేచి కూర్చుని మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీశాడు. విచిత్రం, ఆ వ్యక్తి రమేష్ కాదు, అతడు కూడా పోలీస్ వాడే. అంతా కళ్యాణ్ ప్లాన్. కావాలని గదిలో రమేష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది అని వచ్చిన వాళ్ళకి తెలియాలి అని ప్లాన్ చేశాడు. అనుకున్నట్టే వాళ్ళు లోపల ఉన్నది రమేష్ అనుకున్నారు. తెలివిగా లోపలికి వచ్చారు. అనుకున్నట్టే అతడి ప్రాణం తీయాలి అని చూశారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కాసేపటి క్రితం వాళ్ళు ఏ వెహికల్లో దిగారో ఆ వెహికల్లో మిగిలిన వాళ్ళని పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటున్న గదిలో ప్రవేశించి హత్యా ప్రయత్నం చేసిన ముగ్గురిని చుట్టుముట్టి ఎటూ తప్పించుకునే ఛాన్స్ లేకుండా చావకొట్టారు. ఎవరు మీరు? ఎందుకు ఇంత దారుణం చేయాలి అని చూశారు? అసలు మీకు ఇక్కడి వర్కర్స్లా ఐడి కార్డ్ ఎలా వచ్చింది అని చితకబాది వాళ్ళకి సహాయపడ్డ వాళ్ళని పట్టుకుని లోపల వేశారు. కళ్యాణ్ తెలివిగా నడుచుకుని రమేష్కి వేస్ట్ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. ఇప్పుడు రమేష్ హెల్త్ పూర్తి దారిన పడింది. స్పృహ వచ్చింది. అతడి ప్రాణానికి ప్రమాదం లేదు అని డాక్టర్స్ ఊపిరి పీల్చుకున్నారు. రమేష్ కోలుకోవటం, అతన్ని చంపాలి అని చూసిన వాళ్ళని అరెస్ట్ చేయటం, అంతా హాస్పిటల్లో హడావిడి గందరగోళం నెలకొంది. కళ్యాణ్ వాళ్ళు పంజాగుట్ట చేరుకుంటూ ఉన్నారు. మార్గ మధ్య విషయం తెలిసింది. రమేష్పై అటాక్ జరిగింది అని, తాము పన్నిన వలలో నేరస్తులు చిక్కుకున్నారు అని, రమేష్ కోలుకున్నాడు అని. కళ్యాణ్ గుడ్ రిజల్ట్ అనుకుని అక్కడి నుండి జగన్నాథం అసిస్టెంట్ చెప్పిన అడ్రస్కి చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ బిల్డింగ్ వెలుపల వాళ్ళ కాపలా ఉంది. వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళటం విజయ్ కళ్యాణ్కి అంత కష్టం కాలేదు. వాళ్ళ స్టైల్లో వేరే ఉతుకుడు ఉతికారు. విజయ్ కాలు బాలేదు. అయినా అక్కడి వాళ్ళపై విరుచుకుపడి అడ్డం వస్తున్న వాళ్ళ మక్కెలు విరగతన్నారు. అంతలో కొంత పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఏసీపీ డీఎస్పీపై దాడి చేసి అడ్డం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కళ్యాణ్ పరుగులు తీస్తూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. అతడి వెనకే విజయ్ వెళ్ళాడు. కళ్యాణ్ కంగారు పడినట్టే అక్కడ ఒక అమ్మాయి చేతిలో చాకు పట్టుకుని చేతి నరాలు కట్ చేసుకుంటూ కనిపించింది. ఒక్క ఉదుటిన కళ్యాణ్ ఆమె చేయి పట్టుకున్నాడు. కన్నీళ్లతో ఉబ్బిపోయి ఉన్న ఆమె కళ్ళు వచ్చింది ఎవరో గుర్తించలేదు. కోపంగా, హే, నన్ను తాకకండి, పొండి అవతలకి, నా రమేష్ లేని లోకంలో నేను ఉండను. డాడ్కి నా బాధ అర్థం కాలేదు, ఇంక నేను ఎవరి కోసం బ్రతకను అనుకుని ఆవేశంగా కళ్యాణ్ని నెట్టింది. విజయ్ అక్కడికి చేరుకుని, ఆగమ్మా, తొందరపడకు, మేం మీ నాన్నగారి మనుషులం కాదు, రమేష్కి కావలసిన వాళ్ళం, ఒకసారి మా వైపు చూడు అని రిక్వెస్ట్ చేశాడు. ఆమె ఆవేదనగా వాళ్ళ వైపు చూసింది. రమేష్ ఎప్పుడు చెప్పే ఏసీపీ కళ్యాణ్ గారు ఇంకా డీఎస్పీ విజయ్ గారు కనిపించారు. ఆమె కోపం ఆక్రోధనగా మారింది. గట్టిగా ఏడుస్తూ, సార్, నా రమేష్ చనిపోయాడు సార్, డాడ్ చంపించారు, నేను బ్రతకను సార్, వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుంటే కళ్యాణ్ అడ్డుకుంటూ, ప్లీజ్ అమ్మా, తొందరపడుకు, రమేష్కి ఏం కాలేదు, నీ కోసం, నీ ప్రేమ కోసం వాడు మృత్యువుతో పోరాడి గెలిచాడు, ఇప్పుడే వాడికి స్పృహ వచ్చింది అని డాక్టర్ చెప్పారు,
నన్ను నమ్ము, ఆ కత్తి కింద పడే అని అడిగాడు. ఆమె అనుమానంగా చూస్తూ, లేదు, మీరు అబద్ధం చెబుతున్నారు, నేను నమ్మను అని మొండిగా చేస్తుంటే కళ్యాణ్ కోపంగా, హేయ్, ఒక్కటిచ్చాను అంటే పట్టిన పిచ్చి వదిలేస్తుంది, చెప్తున్నా. అక్కడ రమేష్ నీ కోసం టెన్షన్ పడుతున్నాడు అంటే అర్థం కావటం లేదా అని కోపంగా ఆమె మీదకి వెళ్ళినట్టు వెళ్ళి చేతిలో కత్తిలాక్కుని కింద పడేసి ఆమె చేయి పట్టుకుని నేరుగా హాస్పిటల్కి తీసుకువచ్చారు. అక్కడ బెడ్పై ఉన్న రమేష్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రమేష్, నువ్వు బ్రతికి ఉన్నావా? హో గాడ్, థ్యాంక్ యూ అని అతన్ని పట్టుకుంది. రమేష్ కష్టం మీద కదిలి ఆమెను పట్టుకుంటూ, ఐఎమ్ సారీ స్వప్న, నేను టెన్షన్ పెట్టాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కళ్యాణ్ విజయ్ వాళ్ళ దగ్గరగా వచ్చి, ఇంకే టెన్షన్ లేదు, మీకు సెక్యూరిటీ ఉంది, ఇక్కడికి ఎవరూ రారు, ఓకే, ఇంకా జరిగేది మేము చూసుకుంటాం అని చెప్పి ప్రస్తుతం వాళ్ళని ఏం జరిగింది ఏంటి అని అడిగి డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు బయటికి వచ్చి అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు జగన్నాథం ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. అతడు బోర్డింగ్ పాస్ తీసుకుంటూ ఉండగా పోలీస్ సిబ్బంది అతన్ని చుట్టుముట్టారు. అతడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి స్టేషన్కి తీసుకువస్తున్నారు. జగన్నాథం ప్రమాదం ఊహించి సీరియస్ అవుతూ, మీరు ఒక న్యాయవాదిపై దాడి చేసి కారణం చెప్పకుండా తీసుకువెళుతున్నారు, ఫలితం ఫేస్ చేస్తారు అని బెదిరిస్తూ ఉన్నా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అతన్ని తీసుకుని వచ్చి కళ్యాణ్ ముందు నిల్చోపెట్టారు. అతడు కళ్యాణ్ని చూడగానే షాక్కి గురయ్యాడు.